నీట్ 2026లో మంచి మార్కులు తెచ్చుకొని ఎంబీబీఎస్ సీటు కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ మాస్టర్ మాట ఛానల్ కంగ్రాచులేషన్స్ చెప్తుంది. ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ని విడుదల చేసింది. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్తో పాటు స్టేట్ కోటా షెడ్యూల్ని కూడా ప్రకటించింది. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ తెలుసుకునే ముందు స్టేట్ కోటా షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. స్టేట్ కోటా షెడ్యూల్ ఆగస్టు 13 నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ ఆగస్టు 13 నుంచి ప్రారంభమవుతుంది. 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఫస్ట్ రౌండ్ నడుస్తుంది. 22వ తారీఖున రిజల్ట్స్ ప్రకటిస్తారు. జాయినింగ్కి లాస్ట్ డేట్ 28వ తారీఖు. 29వ తారీఖున వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ ఉంటుంది. 31 ఆగస్ట్ నుంచి సెకండ్ రౌండ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8 వరకు సెకండ్ రౌండ్ నడుస్తుంది. సెప్టెంబర్ 8న రిజల్ట్స్ వస్తాయి. లాస్ట్ డే ఆఫ్ జాయినింగ్గా 14th సెప్టెంబర్ ఇవ్వటం జరిగింది. 15th సెప్టెంబర్ జాయింట్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 16th సెప్టెంబర్ నుండి థర్డ్ రౌండ్ ప్రారంభమవుతుంది. 26th వరకు ఉంటుంది. 26న రిజల్ట్స్ ప్రకటిస్తారు. లాస్ట్ డే ఆఫ్ జాయినింగ్ 1 అక్టోబర్న ఇవ్వటం జరిగింది. 2 అక్టోబర్న జాయినింగ్ క్యాండిడేట్స్ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది. 3rd నుంచి స్టే వేకెన్సీ రౌండ్ ప్రారంభమవుతుంది. 3 అక్టోబర్ ప్రారంభమైనటువంటి ఈ రౌండ్ 5th వరకు కొనసాగుతుంది. 5థ్న రిజల్ట్స్ ప్రకటిస్తారు. జాయినింగ్ లాస్ట్ డేట్గా 10th అక్టోబర్ ఇవ్వడం జరిగింది. క్లాసెస్ సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతాయి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సిలింగ్ టైం టేబుల్ నిన్న విడుదల చేయటం జరిగింది. మొత్తం 4 రౌండ్లలో కౌన్సిలింగ్ ఉండబోతుంది. ఈ షెడ్యూల్ వివరంగా మనం తెలుసుకుందాం. రౌండ్ 1 షెడ్యూల్ 4వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ ఆగస్ట్ 4న విడుదలవుతుంది. ఆగస్ట్ 5 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తం 8 రోజుల సమయం దీనికి ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్ చేయడానికి 12వ తారీఖు సాయంకాలం 6 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. చాయిస్ ఫిల్లింగ్ 6వ తారీఖు నుంచే చేసుకోవచ్చు. 13వ తారీఖు ఉదయం 11 గంటల వరకు చాయిస్ ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా 8 రోజుల టైమే దీనికి కూడా కేటాయించడం జరిగింది. ఇక చాయిస్ లాకింగ్ విషయంకి వస్తే చాయిస్ లాకింగ్ 12వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి 13వ తారీఖు ఉదయం 11 గంటల వరకు చాయిస్ లాకింగ్ టైం ఇవ్వటం జరిగింది. 2 days చాయిస్ లాకింగ్కి టైం ఇచ్చారు. అందరూ కంపల్సరిగా చాయిస్ లాకింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చాయిస్ ఫిల్ చేసి వదిలేస్తే టైం అయిన తర్వాత అది ఆటో లాక్ అయిపోతుంది. ఇక సీట్ ప్రాసెసింగ్ టైం 13వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. 4 days దానికి కేటాయించబడ్డాయి. ఇక రిజల్ట్ మీకు 17th ఆగస్ట్ విడుదలవుతుంది. రిజల్ట్ విడుదలైనటువంటి మరుసటి రోజు 18వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 3 రోజులు కాలేజీ రిపోర్టింగ్ టైం, జాయినింగ్ టైం. ఈ 3 daysలో మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలి లేదా జాయిన్ కావాలి. ఈ సంవత్సరం కొత్త విధానంలో ఆన్లైన్లోనే మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి నెక్స్ట్ రౌండ్కి విల్లింగ్ లెటర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అదే కాలేజీలో చేరిపోవాలనుకున్నవారు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ 23rd ఆగస్టున జరుగుతుంది. ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరెవరు జాయిన్ కాలేదు అనే విషయాలన్నీ 23న ప్రాసెస్ చేసి 24న సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ 24న వస్తుంది. 25 నుండి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 25th to 29th 3 PM వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ ప్రాసెస్ చేయవచ్చు. చాయిస్ ఫిల్లింగ్కి 25th నుంచి 29th 11 PM వరకు సమయం ఇచ్చారు. చాయిస్ లాకింగ్ 30th 4 PM నుండి 30th 11 PM వరకు చాయిస్ లాకింగ్కి సమయం ఇవ్వటం జరిగింది. సీట్ ప్రాసెసింగ్కి 31st అండ్ సెప్టెంబర్ 1న 2 days సమయం తీసుకోవడం జరిగింది. రిజల్ట్స్ సెప్టెంబర్ 2న విడుదలవుతాయి. రిపోర్టింగ్ సెప్టెంబర్ 3rd నుంచి 8th వరకు ఇవ్వటం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, జాయినింగ్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ 9th జరుగుతుంది. 10th రౌండ్ 3కి సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 11th నుంచి 15th వరకు
ఉంటుంది. 15th 3 PM వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ 15th 6 PM వరకు చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ 15th 4 PM టు 16th 11 AM వరకు సమయం ఇచ్చారు. ఈ సమయంలో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సీట్ ప్రాసెసింగ్ అనేది 16th and 17th సెప్టెంబర్ ఉంటుంది. రిజల్ట్ 18th సెప్టెంబర్న విడుదలవుతాయి. రిపోర్టింగ్ టైం 19th to 26th ఇవ్వటం జరిగింది. ఈ 4 డేస్లో రిపోర్ట్ చేయాలి. 27th వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుంది. 28th టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్తో స్టే వేకెన్సీ రౌండ్ ప్రారంభమవుతుంది. 27th సీట్ మ్యాట్రిక్స్ విడుదలైన తర్వాత 28th to 30th 3 PM వరకు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రక్రియ ఉంటుంది. ఫీ పేమెంట్ 30th 6 PM వరకు చేయవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ 28th to 30th 11 PM వరకు చాయిస్ ఫిల్లింగ్ టైం ఉంది. చాయిస్ లాకింగ్ 30th 11 PM వరకు టైం ఇచ్చారు. సీట్ ప్రాసెసింగ్ 1st October and 2nd October నిర్వహించడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ 3rd October విడుదలవుతాయి. కాలేజ్ రిపోర్టింగ్ టైం 4th October to 10th October వరకు ఉంటుంది. దీంతో అన్ని రౌండ్లు పూర్తవుతాయి. ఇంకా ఏమైనా సీట్లు మిగిలితే అప్పుడు స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ నిర్వహిస్తారు. ఇది మన ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.